హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా సరే మనం కొంచెం ఉన్నప్పుడే చూపించుకోవాలి, అది ఎక్కువ అయ్యేదాకా చూసుకోవద్దని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను ఎందుకు ఇట్లా అంటున్నానంటే, నాకు దసరా అప్పటి నుంచి నడుము నొప్పి అయితే ఉండే. కాకపోతే అప్పుడు ఇంత ఉన్నంత ఎక్కువ లేకుండే, కొంచెం తక్కువ ఉండే. ఏదో బరువైన పని చేసినప్పుడు, ఎక్కువ పని అయినప్పుడు, ఎటన్నా ఊర్లకు లాంగ్ జర్నీ చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఎక్కువ నడుము నొప్పి తెలుస్తుండే. కానీ అది రాను రాను ఏమైందంటే, రోజు రోజు కన్నా కొద్దీ కొంచెం ఎక్కువైతా ఉన్నది. నేను అనుకున్నా, నాకు అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నా కదా, ఇంకా మత్తు సూది అయితే ఇంకా ఆపరేషన్ అంటే ఇంకా ఎన్నుబొక్కకు అయితే ఇస్తారు కదా, అందువల్ల ఏమైనా నొత్తుందేమో, ఆ సూది వల్ల కావచ్చు, ఏమైనా ఎన్నుబొక్క నొత్తుంది అనుకున్నా. నేను ఎక్కడ పడింది లేదు, ఏది లేదు. నార్మల్గా అంటారు కదా, ఇంకా పెద్ద ఆపరేషన్ చేసుకున్న వాళ్ళందరూ నడుము నొత్తుంది నడుము నొత్తుంది అని. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. అసలు నడుము నొప్పి అంటే ఎన్ను గుంజడం, వీపు గుంజడం అట్లా, కానీ మొత్తం నాకైతే బొక్క మీదనే నొత్తుంది. నాకు బొక్క అంటే కొంచెం భయం వల్ల కూడా నేను చూపించుకోకుండా ఉన్నా అన్నట్టు. కొవ్వు పెరిగిందా, ఏదన్నా సంద వచ్చిందా బొక్కలల్లా, ఏం చెప్తారో ఏమో చూపించుకుంటా అని అంటే ఇంకా నేను పెద్ద ఎత్తున ఆలోచించుకుంటున్నా అన్నట్టు. ఏమైనా చెప్తారు కావచ్చు, మళ్ళీ ఆపరేషన్ అంటారో, అది అంటారో, ఇది అంటారో అని భయపడి ఇన్ని రోజుల వరకు చూపించుకోలేదు. కానీ ఇంకా నొప్పి నాతోనైతే కాలేదన్నమాట. ఇంకా రోజు రోజు కన్నా కొద్దీ ఇంకా బట్టలు మాకైతే, ఇంకా మీరు ఇంతకుముందు నా వీడియోలలో చూసే ఉంటారు, పిండినప్పుడల్లా మోపడు బట్టలు ఇంకా గిన్నెలు అయితే బాగా పడతాయి. పిండుడు, తోముడు, కడుగుడు, నీళ్ళు పట్టుడు అంతా బస్కిలు తీసినట్టు పని ఎక్కువ ఇవ్వడం వల్ల నాకు నొప్పి అనేది ఎక్కువగా తెలుస్తూ ఉన్నది. అంటే నేను ఒకరికి చెప్పమంటే బాగానే ధైర్యం చెప్తా, కానీ ఎందుకో నా వరకు వచ్చేసరికి నా ధైర్యం నాకు సరిపోలేదు. ఏం చెప్తారో ఏమో అని భయం ఎక్కువైంది అనమాట. కానీ ఇంకా నొప్పి నా వల్ల కాకపోయేసరికి ఇంకా హాస్పిటల్లో చూపించుకుందామని చూపించుకుంటే ఇంకా డాక్టర్లు అన్నారు, కండరాలు అనేది కొంచెం బిగుసుకున్నట్టు అయినాయి అని చెప్పారు. నేను చేసే అంత పెద్ద బరువు అయిన పనులు ఏం కాదు, వ్యవసాయం చేసేదాన్ని కాదు, ఇంట్లో పనులే. కానీ కొంచెం ఎందుకో మరి నాకు అట్లా కండరాలు అయితే పట్టేసుకున్నాయి, గట్టిగా బిగుసుకున్నట్టు అయినాయి. అందువల్ల నీకు నడుము నొప్పి అనేది లేస్తుంది. వారం రోజుల పాటు కరెంట్ షాక్ లాంటిది పెట్టించుకో, మీ ఇంటి దగ్గర ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే పెట్టించుకో అని చెప్పారు. మేము ఉంటున్న కాడ అట్లా పెట్టే వాళ్ళు ఏం లేరు. పిల్లలకు బాగా జలుబులు అట్లా దగ్గు అయితే నెఫ్లైజర్ పెట్టే మిషన్లు అయితే ఆర్ఎంపీ కాడ ఉన్నాయి, కానీ ఇట్లా షాక్ లాంటిది పెట్టేది అయితే లేదు మేము ఉంటున్న కాడ. ఇంకా నేను హాస్పిటల్నే పెట్టించుకొని వచ్చిన ఇంటికి. మందులు అయితే రాసిర్రు, ఈ మందులకు తగ్గుతుందో లేదో చూడాలి. లాంగ్ జర్నీ ఇట్లా చేయకమని చెప్పారు. కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోమని చెప్పారు. మనం ఎక్సర్సైజ్లు ఎప్పుడు చేయాలి? మన ఇంట్లో చేసే పనులే మనకి ఎక్సర్సైజ్. కానీ ఇంట్లో చేసే పనులకు కూడా ఇట్లా బాడీ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇంకేం చేయాలి? ఇంకా నాకు అట్లా అనిపించింది. వారం రోజుల పాటు రెస్ట్ కూడా తీసుకోమన్నారు. మనకు రెస్టా? మన ఆడవాళ్ళకు మనతోని కానప్పుడే మనం రెస్ట్ అనేది తీసుకుంటాం, కానీ దాదాపుగా చేస్తూనే ఉంటాం మనం పనులు. అట్లా చేసినా కూడా మా ఆయన అయితే నన్ను అనుండే, నువ్వేమంత ఎక్కువ బరువైన పనులు చేస్తానువే, కండరాలు ఎందుకు బిగుసుకున్నాయి? పొదంతా కష్టపడి డ్యూటీకి పోయేదే నేను, ఇంట్లో ఉన్నదానికి నీకెందుకే అట్లా అయింది, కండరాలు ఎందుకు బిగుసుకున్నాయి అని. ఇంకా మా ఆయన అయితే నన్ను అనుండే. అంతే అనుకుంటా, ఇంట్లో ఆడవాళ్ళు ఎంత కష్టపడి ఎంత ఏం చేసినా ఆడవాళ్ళకు గుర్తింపు అనేది ఉండదు ఇంట్లో కాడ. ఇక హాస్పిటల్కి పోయి మందులు అయితే తీసుకొచ్చుకున్నా కదా, చూడాలి మరి ఆ మందులకు తక్కువ అవుతుందో లేదో చూడాలి. ఇంకా ఈ ఎండకు కూరగాయలు ఏం కొన్నా అంత టేస్ట్ అయితే పెద్దగా ఏమి ఉంటలేవు. కూరగాయలు తీసుకొచ్చుకొని కూర వండితే, పప్పు వేద్దామంటేనేమో మా పిల్లలు ఊకే పప్పే వండుతున్నామని అంటారు. ఇంకా అందుకని ఇంకా నాకు కూరగాయలు తినబుద్ధి కాక, అటు పప్పు వేయబుద్ధి కాక, పచ్చడి వేద్దామని పచ్చడి కోసమని పుదీనా పల్లీలు అయితే తీసుకొచ్చిన. అవి అయితే మంచిగా వేయించి పెట్టి, అవి సల్లగాయలోపు ఇంకా ఇల్లు అయితే మొత్తం ఊడ్చేసుకుందామని ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నా. ఈ పచ్చడి అయినా నేను మా పెద్ద పొట్టి తప్ప ఇంకా ఇంట్లో అయితే ఎవరు ఎక్కువ తినరు. వాళ్ళు ఒక్క పూట తినడే కష్టం, రెండో పూటకు తినరు. నాకు మా పెద్ద పొట్టికి పచ్చళ్ళు, ఎల్లిపాయ కారం, ఇంకా కోడిగుడ్డు కారం ఇవంటే మాకు చాలా ఇష్టం. నేను మా పెద్ద పొట్టి అయితే ఎక్కువ తింటాం అన్నమాట. మా చిన్నప్పుడు మేము ఇట్లా అది తినం ఇది తినం అంటే ఇంకా మా బాపు మా అమ్మ అయితే పొట్టు తిట్టేది. ఇంకేం తింటే బలం వస్తుంది, గడ్డి తింటారా ఇంకా అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో అట్లా కాదు, పిల్లలు ఏదంటే అది చేసి పెట్టాలి. ఇంకా అన్నట్టు షాపులో, కిరాణా షాప్ కాడ అయితే అన్నిటి మీద రేట్ ఎక్కువైనాయి అబ్బా. ఒక్కొక్క దాని మీద పాల ప్యాకెట్ కానీ, నూనె ప్యాకెట్, ఇంకా పెరుగు ప్యాకెట్, కొన్ని వాటి మీద రేట్ ఎక్కువైనాయి.
ఇంకా ముందు ముందు కాలంలో రేట్లు అన్నిటి మీద ఎక్కువైతేనే ఉంటాయి కావచ్చు. ఇంకా తక్కువ అయితే లేదనుకుంటా. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడైతే చాలా మారినాయి కదా. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.